ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారా? 40 ఏళ్ల క్రితం హీరో అడవులను కాపాడేవాడు, ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ పవన్ చేసిన విమర్శలు దేనికి సంకేతం? ఎన్నికల సమయంలో అల్లు ఫ్యామిలీతో మెగా కుటుంబానికి గ్యాప్ వచ్చిందనే టాక్ నిజమనుకోవాలా? డిప్యూటీ సీఎం ఆగ్రహంతో పుష్ప 2 సినిమాకు సెన్సార్ కష్టాలు పొంచి ఉన్నట్లేనా? మెగా అల్లు అర్జున్ కుటుంబం మధ్య ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ కామెంట్స్ వెనుక సీరియస్నెస్ ఎంత? అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చిందా? బెంగళూరు పర్యటనలో పవన్ పుష్ప సినిమాను టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా మెగా అల్లు అర్జున్ ఫ్యామిలీ మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితిలో పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రచారం నిజమనే నమ్మాల్సి వస్తుందంటున్నారు సినీ విమర్శకులు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల సమయంలో తన స్నేహితుడైన నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవీంద్రచంద్ర రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడం విమర్శలకు దారితీసింది. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఆయనకు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్ చేసిన అల్లు అర్జున్ ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా క్షేత్రస్థాయి ప్రచారానికి వెళ్లడం పవన్ ఆగ్రహానికి కారణమైందంటున్నారు. అప్పటి నుంచి ఈ వివాదం ఏదొక రూపంలో బయటకు వస్తూనే ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా టాలీవుడ్ ఎవరి తాత సొత్తు కాదంటూ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ ఫ్యామిలీని ఉద్దేశించినవే అని ఊహాగానాలు తెరలేపాయి. ఇదే సమయంలో మెగా కంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్, నాగబాబు కుమార్తె నిహారిక తమ ఎక్స్ ఖాతాల్లో అల్లు అర్జున్ ను అన్ఫాలో చేశారు. ఈ వరుస సంఘటనలన్నీ అల్లు ఫ్యామిలీతో మెగా కంపౌండ్ కి గ్యాప్ వచ్చిందనే టాక్ తీవ్రమైంది. ఎన్నికల సమయంలో మొదలైన ఊహాగానాలు ఇప్పటికీ ఏదొక రూపంలో ప్రచారంలో ఉంటూనే ఉన్నాయి. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో విక్టరీ కొట్టిన పవన్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళగా కుటుంబ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు. ఆ సమయంలోనే అల్లు కుటుంబం కనిపించకపోవడంతో విభేదాలు మరింత తీవ్రమైనట్లు టాక్ వినిపించింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని పవన్ తొలిసారిగా పుష్ప సినిమా టార్గెట్ చేస్తున్నట్లు విమర్శలు చేయడం సంచలనమైంది. ఇప్పటికే పుష్ప ఫస్ట్ పార్ట్ తెలుగునాట సంచలన విజయం సాధించగా రెండో పార్ట్ శారవేగంగా నిర్మాతమవుతుంది. కన్నడ సినిమా గాంధార గుడిని ప్రస్తావిస్తూ పుష్పపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు పవన్. గాంధార గుడి సినిమా నేపథ్యం అంతా అడవుల్లో ప్రకృతిని రక్షించాలనే కథ ఉంటుంది. ఈ సినిమాకు పూర్తి విరుద్ధమైన కథాంశంతో పుష్ప ఉంటుంది. దీంతో పవన్ వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2 ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన విడుదలకు రెడీ అవుతోంది. దీంతో పవన్ వ్యాఖ్యలు ఖచ్చితంగా పుష్ప 2 పై ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికీ అల్లు అర్జున్ పై కోపంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ తాజాగా వ్యాఖ్యలతో మరింత రెచ్చిపోయే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842